అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు మన రైతు సేద్యం కార్యక్రమాలు. ఏళ్ళ వెంకటరెడ్డి ఎలియాస్ పటవారి వెంకటరెడ్డి గారితో మనం ఉన్నాము. ఆ సార్ ఎన్ని ఎకరాలు చేస్తున్నాడు, ఏంది మా పొలం ఎంత పండిస్తున్నాడు, మన కంపెనీ నుంచి అక్షయ సీడ్స్ కార్పొరేషన్ నుంచి హెచ్ఎల్వై రైతు సేవా కేంద్రం నుంచి మనం ఏమేమి వెరైటీ ఇచ్చాము, ఎంత పండిస్తున్నాడు, వ్యవసాయం ఎంత చేస్తున్నాడు అనే విధంగా మాట్లాడుకుందాం. సార్ వేరే సార్ కూడా పక్కన ఉన్నాడు, వేరే రైతు కూడా, వాళ్ళతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. సార్ మీ ఊరు ఎక్కడ సార్? ఇది మాండ్రా విలేజ్. మాండ్రా విలేజ్ మండల్ సార్? నార్కట్పల్లి జిల్లా నల్గొండ. మీరు అక్షయ సీడ్స్ కార్పొరేషన్ నుంచి మీరు ఎన్ని ఎకరాలు తీసుకున్నారు సార్? ఏం సీడ్ తీసుకున్నారు? మేము ఇప్పుడు మన షైన్ మేడం ఇచ్చే షైన్ ఒకటే తీసుకున్నాం. ఓకే. షైన్ 12 acres తీసుకున్నాను నేను. ఓకే. 6 acres అక్కడ పెట్టిన విలేజ్లో. ఇది 6 acres 12 ఎకరాలు పెట్టాం. 12 ఎకరాలు అంటే వ్యవసాయం మొత్తం ఎన్ని ఎకరాలు చేస్తారు? నేను ఇప్పుడు ఈ సంవత్సరం అయితే 22 ఎకరాలు పెట్టినా నేను. 22 ఎకరాలు. మీకు టోటల్గా 22 ఎకరాలు ఉందా సార్? మళ్ళీ ఉంది. ఇంకేం చేస్తారు సార్? నిమ్మ తోట ఉంది. ఓకే. సార్ గమనించండి, సార్ మంచి ఆదర్శ రైతు. మన యొక్క సీడు చూస్ చేసుకున్నాడు. ఒక ఎకరం సీడు ఎంత వచ్చింది సార్ మీకు అప్రాక్సిమేట్లీ? మాకైతే అంటే గ్యామ్ నడుస్తున్నది, అక్కడ చూపించి ఆ గ్యామ్ నడుస్తున్నది, ఆల్రెడీ కోస్తున్నారు గ్యామ్ బండితో. అక్కడ ట్రాక్టర్ కూడా ఉండడం జరిగింది. మాకు ఇప్పుడు నేను ఈ రోజు అయితే ఉదయం కోతకు పెట్టినాం బండి. అది ఇప్పుడు అంతా కొద్దిగా అడ్డమడ్డది కాబట్టి రాళ్ళంగా కూడా ఇప్పుడు మాకు ఒక ట్రాక్టర్ వెళ్ళింది. ఎకరం ఒక ట్రాక్టర్ వెళ్ళినట్టుగా సార్ చెప్తున్నాడు. అంటే అడ్డం పడడానికి కారణము అంటే తూర్పోయింది వర్షం, బండి దొరకక కొంచెం బండి దొరకకండి. గమనించాలండి, ఇది కూడా సీడ్ యొక్క ప్రాబ్లం కాదు. అది మన ఇంటి దగ్గర పెట్టిన 6 acres ఒక కర్ర కూడా అడ్డం పడలే. అవునా? ఇది కొంచెం లేట్ కావడం వల్ల కొంచెం అడ్డం పడిపోయింది. ఇక నేను అందుకే సార్ అడ్డం పడదు కాబట్టి 10 రూపాయలు ఎక్కువ మనం కూర్చున్నాం తోటి గ్యాప్ పెట్టి మా ఫ్రెండ్దే ఉండే. వానకాలం కూడా ఆ బండి కూడా కొట్టుకున్నాను. మేడం వచ్చింది, చూడండి సార్ మంచిగా ఉంటుంది సీడ్ అంటే చూద్దామని చెప్పేసి చూస్తే మంచిగా ఆ మేడం చెప్పిన దానికంటే ఇంకా మంచిగా వచ్చింది నాకు. అవునా సార్? ఖచ్చితంగా మీరు ఈ విషయంలో రైతులకు మీ యొక్క, ఎందుకంటే మీరు తక్కువ చెప్పింది వాస్తవానికి, ఆమె చెప్పింది తక్కువ. ఎందుకంటే రైతుకు తక్కువ చెప్పి ఎక్కువ పంట మాకు తెలుస్తుంది. అవును, ఆమె చెప్పింది తక్కువ మోతా. ఇప్పుడు మనం ఎక్కువ ఏం చెప్పలే, దానికన్నా మాకు రిజల్ట్ ఎక్కువ వచ్చింది మాకు. అవునా? దీనికి ఎప్పుడు ఒక పూస పెట్టేది 473 కానీ 6-8 అది ఉంది కదా, అది మేము ఒక పూస పెట్టేది. అయితే దానికంటే నెంబర్ 1 వచ్చింది. మాకు ఒక్కసారి మేము కళ్ళు మందు కొట్టుకున్నాం, వేరే మందులు కూడా 5 మందులు ఏమి వాడలేదు. మందులు ఏం కొట్టలేదు? అసలు. మెయింటెనెన్స్ విషయంలో ఏ విధంగా ఉంది సార్? మెయింటెనెన్స్ ఏం లేదా, మేము ఎకరానికి 2 బస్తాలు దుక్కిపిండి వేసినాం. ఓకే. 14 తర్వాత యూరియా 2 బస్తాలు వేసినాం, ఒకటి తర్వాత ఒకటి. ఓకే. ఇక అంతే, కళ్ళు మందు కొట్టుకున్నాం. వేరే ఏం పెట్టలే, ఏం కొట్టలే. ఓకే సార్. వేరే సీడ్కు దీనికి డిఫరెన్స్ చెప్పగలరా సార్? ఏ విధంగా ఉంది? నాకైతే నెంబర్ 1 ఉంది సార్. ఇది మంచి పంట దిగుబడి నాకైతే నెంబర్ 1 ఉంది. వెంకటరెడ్డి గారు చెప్తున్నారు, మేడం చెప్పిన దానికంటే నాకు ఎక్కువనే వస్తుంది అని అనిపిస్తుంది. అవునా సార్? సార్ మీ పేరు సార్? నా పేరు రాజేందర్ రెడ్డి. ఎన్ని ఎకరాలు చేస్తారు సార్ పంట మీరు? 6 ఎకరాలు చేస్తాను. వరి. మీరు ఈసారి సార్ పెట్టారు, వెంకటరెడ్డి గారు పెట్టారు. మీ యొక్క అంటే మీరు కూడా ఇది పెట్టాలి అనుకుంటున్నారా? పెట్టొచ్చా? ట్రై చేస్తారా సార్? ఖచ్చితంగా చేయండి సార్. వెంకటరెడ్డి గారు, మీ యొక్క స్పందన, ఈ యొక్క రైతులు ఖచ్చితంగా ఈ వరి వేసే రైతులు, ప్యాడీ వేసే రైతులు ప్రతి ఒక్కరు కూడా ఇది ఖచ్చితంగా వాడమని చెప్తున్నారు సార్. ఓకే మళ్ళీ కూడా నేను వాడతా. మేడం ఏంటంటే క్రాప్ ఇది పెట్టిన దాంట్లో ఇది పెట్టద్దు, మళ్ళీ మా ఇదే కంపెనీ సీడ్లో ఇంకో వేరే సీడ్ ఉంది, అది ఇస్తామని చెప్పింది. వెరైటీ. ఇదేం సీడ్ సార్? ఇది షైనీ వెరైటీ. మీరు ప్రతి ఒక్క రైతులు వీడియో చూస్తున్న ప్రతి రైతుకు కూడా గమనించగలరండి. షైనీ వెరైటీ 1 ఆఫ్ ది టాప్గా ఉన్నది. షైనీ ఉంది, భీమ్ వెరైటీ ఉంది, మన దగ్గర సలార్ వెరైటీ ఉంది, మనకు వచ్చేసేసి ఓజీ గంభీరా అనే వెరైటీ ఉంది. ఇంకా కొత్త వెరైటీలు కూడా రాబోతున్నవి. సన్నాలు కూడా మనకు అందుబాటులో ఉంటాయి. ప్రతి రైతులు చూసి చేసుకొని మంచి నాణ్యమైన విత్తనాలను ఎంచుకోండి, సరైన దిగుబడులు పొందండి, సరైన పంటను దిగుబడులు పొంది మంచి లాభాలను మీరు పొందగలరని ఆశిస్తూ జై హింద్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.